అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బాను కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కూరను అయితే చూపించబోతున్నాను. అది ఎలాగో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. గుత్తి వంకాయలకు అనేసి చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకున్నాను. వాటిని ఒక 1/2 కిలో వరకు అయితే తీసుకున్నాను. ముందు కాడు ఉంటుంది కదా, దాన్ని తీసేసి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే 4 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నవి మనము వాటర్లో అయితే వేసేయాలి, లేదంటే మనకి బ్లాక్గా అనేది అయిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, అలా ముక్క సపరేట్ కాకుండా అలా అంటుకునేటట్టు జస్ట్ మనము ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఇలానే కట్ చేసేసుకొని వాటర్లో అయితే మనం ఉంచేసి సైడ్కి పెట్టేసుకుందాం. 2-3 వరకు అయితే ఆనియన్స్, అలాగే ఒక టమాటా అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుందాం. గ్రేవీకి తగ్గట్టు అయితే మనం తీసేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్న టమాటోస్ ఒక ఏదైనా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు నేనేసి వేసేసి కొంచెం లైట్గా అనేది ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెడితే బాగా మగ్గిపోతాయి. ఒక 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేస్తే మనకి ఈ ఆనియన్స్ టమాటా అనేది బాగా మగ్గిపోతాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకైతే పెట్టేసుకుందాం. అలాగే ఇంకొక ప్యాన్ ఏదైనా తీసుకొని వాటర్ లేకుండా చూసుకోండి. అందులో ఒక 2 టేబుల్స్ వరకు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. పల్లీలు అనేది బాగా ఫ్రై అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. నువ్వులు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉంటే మనకి నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయి. అలాగే ఒక 3-4 వరకు అయితే ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ వేపేస్తే ఇంకా మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేగిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలాచి ఒక 2-3 వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, లవంగాలు ఒక 2-3 వరకు వేసేసుకొని మూత పెట్టేసి మనం పేస్ట్లో అయితే చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం పౌడర్లా అయ్యేటప్పుడు వీటిలోకి మనం ఫస్ట్గా ఫ్రై చేసుకున్న టమాటో ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసి అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి తిరిగి మూత పెట్టి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం కూడా ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. మనం పేస్ట్లా చేసుకున్న దాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిలోకి అయితే స్టఫింగ్లో పెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ కూడా ఆయిల్లో ముక్కలు ఫ్రై చేసేసి ఈ గ్రేవీ కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. మనం వంకాయలు మొత్తంలోకి ఇలా స్టఫింగ్ అనేది పెట్టేసి మొత్తం కూడా ఒకసారి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. మసాలా అనేది బాగా వంకాయలు పట్టేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. అలాగే ఏదైనా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందాం.
మనం ముందుగా పెట్టుకున్న వంకాయలు స్టఫింగ్ పెట్టాం కదా మసాలా, ఆ వంకాయలను అయితే మనం ఈ ఆయిల్లో వేసేద్దాం. వీటిని జస్ట్ అలా టర్న్ తిప్పుతా ఉంచేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గనిస్తే మనకి వంకాయలు అనేది కుక్ అయిపోతాయి హాఫ్ వరకు. ఆ తర్వాత మూత తీసి చూసి కొంచెం రాళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు అయితే వేసాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చాక మనం ముందుగా మిగిలిన ప్యూరీ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ కూడా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. కుక్ అవనిచ్చినాక మనం వాటర్ వేసుకున్న దాంట్లోకి మనం ఈ వంకాయ ముక్కల్లోకి అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది అడుగు అంటుకుపోతుంది కదా, వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి వంకాయల్లోకి వేసేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. మనకు ఆయిల్ మొత్తం అనేది కొంచెం పైకి తేలిపోతూ ఉంటే అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఆయిల్ మొత్తం పైకి తేలిపోయినాక ఇంకా కూర అయితే మనకి రెడీ అయిపోయినట్లు. వంకాయ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఫైనల్గా అయితే చల్లేసి ఏదైనా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసేసి ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ అనేది పక్కా షేర్ చేయండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలోకి రాద్దాం. బాయ్ బాయ్.